తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జన్మరాశిలో కేతు యొక్క సంచారం, తృతీయ స్థానంలో రాస్యాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేస్తూ శుక్రునితో కలయిక, చతుర్థంలో రవికుజుల సంచారము, షష్టంలో శని యొక్క సంచారము, సప్తమంలో రాహు సంచారము, అష్టమ స్థానంలో గురుని యొక్క సంచారం తదితర గ్రహస్థితిని బట్టి పరిశీలించినట్లయితే వీరికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనవసర కోపావేశాలు పెరుగును. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా నడుచును. ముఖ్య వ్యక్తులతోటి విరోధాలు సంభవించే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వీరికి అష్టమ స్థానంలో గురుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చుచున్న కారణంగా వీరు గురు ఆరాధన, ముఖ్యంగా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది. స్నేహితులు, బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన చేయడం, రాహుకాలంలో దుర్గా పూజను చేసిన మంచిది.